పెట్టున్నాం మేము క్లియర్ గా. ఆల్రెడీ వాళ్ళు కూడా కాదు, వాళ్ళు అంతకు మించి దారుణంగా మాట్లాడారు. ఎస్పెషల్లీ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. మీరు పర్సనల్ గా కూడా బాధితురాలు. మీరు అందరం కంప్లైంట్లు పెట్టే ఉన్నాం. అప్పుడే కంప్లైంట్లు పెడితే అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పవర్ ను ఉపయోగించి ఆ రోజు కంప్లైంట్లు తీసుకోలేదు మా దగ్గర నుంచి. ఇంకా మమ్మల్ని స్టేషన్ చుట్టూ తిప్పించి విసిగించారు. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చాక మేము కంప్లైంట్లు అయితే కట్టాము. టైం చూసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటది. రైట్. అండ్ నెక్స్ట్ ఎవరండి అంటే రోజా ఏమాత్రం తక్కువ కాదు, శ్రీరెడ్డి ఏమాత్రం తక్కువ కాదు, పంచి ప్రభాకర్ ఏమాత్రం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చిన వాళ్ళు, మీలాంటి వీర మహిళల్ని, జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు లిస్టు తీయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంతమంది చేశారంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రోజా అని, శ్రీరెడ్డి అని, పంచి ప్రభాకర్ అని. అంటే నెక్స్ట్ ఎవరు? సార్ మేము ఎవరి మీద కక్ష సాధింపుకు వెళ్ళట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి మొదలు పెట్టారు. 100% ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్లే తీరుతారు. చట్టం దృష్టిలో వాళ్ళు శిక్షను అనుభవించే తీరుతారు. ఇందులో పలానా వాళ్ళ పేర్లని మేమే ఉటంకించట్లేదు. మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు. మేము బాధితులుగా ఉన్నాం. మమ్మల్ని బాధించిన వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి మాత్రం అడుగుతున్నాం. మాకు అర్జెంట్ గా మమ్మల్ని ఆ రోజు అరెస్టులు చేశారు, టార్చర్ చేశారు కదా అని చెప్పేసి మా పార్టీ నాయకుల నుంచి అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లేదంటే మాలాంటి వాళ్ళని కానివ్వండి, అందరినీ ఎలా పడితే అలా ఎట్లా అరెస్టులు చేశారు. రఘురామకృష్ణరాజు గారిని కానివ్వండి, అసలు వారెంట్ ఇష్యూ చేయకుండా, నోటీస్ కూడా ఇవ్వకుండా గోడలు దూకి అర్ధరాత్రులు ఆపరేషన్స్ జరిగి బ్లీడింగ్ అవుతున్న సందర్భాల్లో కూడా ఘోరాతి ఘోరంగా పోలీసులే రౌడీలుగా వ్యవహరించి అరెస్టులు జరిగినటువంటి సందర్భాలను గత 5 ఏళ్లు చూసాం మనం. అట్లాంటి అరెస్టులు మేము ఇప్పుడేమి కోరట్లా. 100% చట్ట ప్రకారం పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం ఎలాంటి అరెస్ట్ అయితే వీలవుతుందో చట్టానికి ఆ ప్రకారం మీరు అరెస్ట్ చేసి శిక్షించండి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని మాత్రం మేము కోరుతున్నాం. మాకు కక్ష సాధింపులు ఎవరి మీద లేవు. పలానా వాళ్ళని నెక్స్ట్ చెయ్యాలి అని చెప్పేసి మేము కోరట్లా. మేము బాధితులుగా ఉన్నాం, మమ్మల్ని బాధించిన వాళ్ళని శిక్షించండి అంతే. అంటే వైసీపీ హయాంలో అప్పుడు రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు భయపడో లేకపోతే టార్గెట్ అవుతామనో